హలో అందరికీ. ఈరోజైతే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేము బయటికెళ్తున్నాం. చూషిర్రు గదా! మా కన్నమ్మ గాలిలో తేలుతుంది. బయటికెళ్తే చాలు నాతో పాటు ఖచ్చితంగా కన్నమ్మని బయటికి తీసుకురావాలి. లేదంటే ఏడుస్తది. ఫైనల్‌గా మేము అనుకున్న ప్లేస్‌కైతే రీచ్ అయ్యాము. అదెక్కడో కాదు బీచ్. బీచ్‌కి రావడం ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి. మేమైతే గోవాకి వచ్చేసాం. గోవాలో ఉండే బైనా బీచ్. బీచ్ చాలా బాగుంది ఈవినింగ్ టైం చూడడానికి. పక్కనే ఒక చిన్న టెంపుల్ ఉంది, హనుమాన్ టెంపుల్. ఈ వ్యూని చూడడానికి మీరు కూడా మాతో పాటు వచ్చేయండి. మరి ఇంకా లేట్ దేనికి? ఇంట్లో ఉంటే చాలు తెగ అల్లరి చేస్తుంది, ఇల్లు మొత్తం తిరిగేస్తుంది. బీచ్కి రాగానే మా కన్నమ్మ చాలా సైలెంట్గా అయింది. ఎందుకో మరి కొత్త వాళ్ళతో ఉన్నట్టు ఫీల్ అవుతుంది. ఇంట్లో అల్లరి చేసే పుచ్చు పాప బీచ్కి రాగానే ఎందుకో మరి అంత సైలెంట్ అయిపోయింది. ఈ వ్యూని చూడడానికి మేమైతే మార్నింగ్ నుంచి ఎప్పుడు వెళ్దామా అని వెయిట్ చేస్తున్నాము. మాకే కాదు ఎవరికైనా ఇదే ఫీలింగ్ ఉంటుంది. బీచ్కి వెళ్ళడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఎంతైనా బీచ్లో కూర్చుంటే ఆ ప్రశాంతతనే వేరు. ఎన్ని టెన్షన్స్ ఉన్నా అన్నీ మాయమైపోతాయి.